అదే నిర్లక్ష్యపు ధోరణి. ర్యాష్ డ్రైవింగ్తో ప్రాణాలు గాల్లో కలుస్తున్నా ఏమాత్రం సామాజిక బాధ్యత వహించడం లేదు. హైదరాబాద్ హబీబ్నగర్ పిఎస్ పరిధిలోని అన్వరుల్ ఉలూం కళాశాల సమీపంలో ర్యాష్ డ్రైవింగ్ ఘటన చోటు చేసుకుంది. నిర్లక్ష్యంగా కారు నడుపుతూ 4 వాహనాల్ని ఢీకొట్టాడు. అయితే ఈ ఘటనలో 4గురికి స్వల్ప గాయాలయ్యాయి. అనంతరం కారు రివర్స్ తీసుకుని అక్కడి నుంచి మితిమీరిన వేగంతో వెళ్లిపోయినట్లు కాలేజీ విద్యార్థులు చెబుతున్నారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు సీసీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. ఈ ర్యాష్ డ్రైవింగ్ ఘటనకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శశిని అడిగి తెలుసుకుందాం. శశి, ఇప్పటికైనా పోలీసులు గుర్తించారా ఆ వాహనాన్ని, ఆ వెహికల్లో ఉన్న వాళ్ళని? పూర్తి అప్డేట్స్ చెప్పండి. వాహనాన్ని గుర్తించే ప్రయత్నం ఇటు హబీబ్నగర్ పోలీసులు చేస్తూ ఉన్నారు. ఉదయం 9 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. 9 గంటల ప్రాంతంలో మల్లేపల్లి అన్వర్ ఉలూం కళాశాల వద్ద టయోటా కారు అత్యంత వేగంగా వచ్చింది. అయితే ఇరుకుగా ఉండేటటువంటి రోడ్లలో అత్యంత వేగంగా కారును పోనిస్తూ పక్కన ఉండేటటువంటి వాహనాలను ఢీకొట్టుకుంటూ వెళ్లాడు. అయితే ఈ ర్యాష్ డ్రైవింగ్ చేయడం వల్ల సుమారుగా 3 వరకు కూడా స్వల్ప గాయాలైనట్టుగా తెలుస్తుంది. మరోవైపు వాహనాలు కూడా ధ్వంసమయ్యాయి. సుమారుగా 5 ద్విచక్ర వాహనాలు ధ్వంసమైనట్టుగా కూడా తెలుస్తుంది. అనంతరం అక్కడి నుంచి టయోటా వాహనం తిరిగి వెనక్కి వెళ్ళినట్టుగా తెలుస్తుంది. కొంత దూరం ముందుకు వెళ్ళిన తర్వాత 5 వాహనాలను ఢీకొట్టి మరో ఇద్దరిని గాయపరిచి కాస్త ముందుకెళ్లిన తర్వాత మళ్ళీ రివర్స్ తీసుకుని కారు అక్కడి నుంచి వెనక్కి వెళ్ళింది. దీంతో వెంటనే ఆ టయోటా కారులో ఉండేటువంటి వారిని పట్టుకునేటువంటి ప్రయత్నం స్థానికులు చేసినప్పటికీ కూడా అప్పటికి వీరు అక్కడి నుంచి వెళ్లిపోయారు. దీంతో వాహనాలు ధ్వంసమైనటువంటి బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరోవైపు స్వల్ప గాయాలైన వాళ్ళు కూడా పోలీస్ స్టేషన్ చేరుకుని ఫిర్యాదు చేయడం కూడా జరిగింది. అసలు ఇప్పటికే ఈ ర్యాష్ డ్రైవింగ్ వల్ల ప్రమాదాలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. మరోవైపు ర్యాష్ డ్రైవింగ్ గురించి పోలీసులు అవగాహన కల్పిస్తూ అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా చాలా మంది ఇరుకుగా ఉండేటటువంటి రోడ్లలో ఈ తరహా వాహనాలను పోనిస్తూ అపాయకరంగా ఈ యొక్క వాహనాలను నడుపుతున్నటువంటి సందర్భాలు ఉంటూ ఉన్నాయి. అయితే పోలీసులు ఎన్ని చెప్తున్నప్పటికీ కూడాను ఈ ర్యాష్ డ్రైవింగ్ ఘటనలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. మొత్తానికి కారు వివరాలు కనుక్కునే ప్రయత్నం ఇటు హబీబ్నగర్ పోలీసులు చేస్తూ ఉన్నారు. స్థానికంగా ఉండేటటువంటి సీసీ కెమెరాలను పరిశీలించడం ద్వారా ఆ కారు ఎవరిది, కారు నంబర్ ఆధారంగా నీటిని గుర్తించేటటువంటి ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ శశి.